నెల్లూరు జిల్లా ప్రజానీకానికంతా వినాయక చవితి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 5వ తారీఖు 7వ తారీఖున వినాయక చవితి అవుతుంది. ఆ 7వ తారీఖు వినాయక చవితి రోజు ఇళ్లలో ఎవరైతే చిన్న చిన్న గణేష్ విగ్రహాలు పెట్టుకుంటారో ఆ ఇళ్లలో పెట్టుకున్నటువంటి వారందరూ కూడా నిమజ్జనానికి 7వ తారీఖు సాయంత్రం రావడం జరుగుతుంది. ఇక నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో పెద్ద బొమ్మలు 9వ తారీఖు వస్తాయి. కానీ అందరికీ సింహపురి గణేష్ ఉత్సవ సమితి కానీ స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క వీధుల్లో సెంటర్లలో పెట్టే పెద్ద పెద్ద విగ్రహాల నిర్వాహకులందరికీ ఒక పిలుపునిచ్చాం. హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం జరిగితే బాగుంటుంది. ఆ భాగ్యనగర్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం చేసేదానికి సింహపురి గణేష్ ఉత్సవ సమితి పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా 11వ తారీఖు నిర్ణయించింది. 11వ తారీఖు రమ్మని చెప్పడం జరిగింది. అయినా కొంతమంది 9వ తారీఖు కూడా అంటే 3వ రోజు వచ్చే అవకాశం ఉంది. 7వ తారీఖున ఆ ఇళ్లలో బొమ్మలు పెట్టుకున్నారో వారు వచ్చే అవకాశం ఉంది. అందుకే రేపు సాయంకాలం 6వ తారీఖు సాయంకాలం 6 గంటలకల్లా ఏర్పాట్లు గణేష్ ఘాట్లో సర్వం సిద్ధం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత ఈ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరుకళల దేవస్థానం గ్రామ దేవత ఇరుకళల అమ్మవారి పాదాల సాక్షిగా ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ 3 సంవత్సరాల ముందు సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనల మేరకి స్థానిక ఎమ్మెల్యేగా ఆ రోజు అతి తక్కువ సమయంలో హడావుడిగా ఈ యొక్క గణేష్ ఘాట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈ గణేష్ ఘాట్ ఈ యొక్క వినాయక నిమజ్జనానికి ఒక కేంద్ర బిందువు అయింది. ఇది 3వ సంవత్సరం. ఈ 3వ సంవత్సరం కూడా ఈ ఏర్పాట్లు పర్యవేక్షించే ఆ యొక్క అవకాశం నాకు కల్పించిన దానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నగర రూరల్ 2 నియోజకవర్గాలే కాకుండా అటు సర్వేపల్లి కోవూరు ప్రాంతాల్లో నగరానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు పెట్టినటువంటి నిర్వాహకులారా, ఏదైతే నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి పాదాల చెంత ఈ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క నెల్లూరు చెరువులో ఆ యొక్క వినాయక నిమజ్జనం చేస్తే అన్ని రకాల ఆధ్యాత్మికంగా అందరికి కూడా బాగుంటుంది. ఆ దిశగా ఆలోచన సాగించాలని కోరుకుంటూ ఇక్కడ ఆ యొక్క వాహనాలు వచ్చేదానికి ఒక దారి, నిమజ్జనం చేసేదానికి క్రేన్లు, నిమజ్జనం చేసిన తర్వాత ఆ వాహనాలు వెళ్లేదానికి మరో దారి, అదేవిధంగా చక్కటి విద్యుత్ సౌకర్యాలు, అదేవిధంగా ఏదైతే ఆ కుటుంబాలతో సహా వచ్చే వాళ్ళకి ఆహ్లాదకర వాతావరణంలో ఆ యొక్క నిమజ్జనానికి ఏర్పాట్లు, అదేవిధంగా టాయిలెట్ల సౌకర్యం 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో వచ్చే భక్తులు సంతోషంగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఎక్కడా కూడా కొరత ఉంది అన్న ఆలోచన లేకుండా ఆ యొక్క ఏర్పాట్లని గణేష్ ఉత్సవ సమితి సింహపురి గణేష్ ఉత్సవ సమితి సూచనలు సలహాలతో జిల్లా అధికారుల ముఖ్యంగా కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారాలతో అదేవిధంగా విద్యుత్ శాఖ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా గజ ఈతగాళ్ల కోసం ఏదైతే ఆ యొక్క డిపార్ట్మెంట్లు అన్ని అటు ఫైర్ ఇంజిన్ దగ్గర నుంచి ఒకటం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలు తీసుకుంటూ ఆ టూరిజం వల్ల సహాయ సహకారాలు తీసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 11వ తారీఖు సాంస్కృతిక కార్యక్రమాలు గణేష్ ఉత్సవ సమితి 11వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నటువంటి గణేష్ విగ్రహాలని ఈ యొక్క ఏదైతే నెల్లూరు చెరువులో ఆ యొక్క స్వర్ణాల చెరువులో గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత
ఈ గణేష్ ఘాట్లో నిమజ్జనం చేయాలని చెప్పని కోరుకుంటూ అందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చే భక్తులందరికీ అన్ని దేవస్థానాల ప్రసాదాలు అందించేదానికి కూడా గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నెల్లూరులో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మనవి, ఎక్కడ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా అటు అధికారుల పరంగా కానీ, పోలీస్ అధికారుల పరంగా కానీ, విద్యుత్ శాఖ అధికారుల పరంగా కానీ ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, చిన్న అవాంతరం వచ్చినా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు కానీ లేదా స్థానిక ఎమ్మెల్యేగా నాకు కానీ ఏ సమయంలో మీరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి మీరు చెప్పినటువంటి సమస్య చెప్పినటువంటి 10 నిమిషాల్లోపే ఆ సమస్యని పరిష్కారం చేయడం జరుగుతుంది. ఆ రోజులంతా కూడా అటు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ కానీ నేను కానీ పూర్తిగా అందుబాటులో ఉంటాం. ఎక్కడ ఏ అవసరం వచ్చినా నేరుగా ఫోన్ చేయాలని కోరుతుంది.